రైతు ఆనందంగా ఉంటే దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు అదే బాటలో నడిచి రైతులను ఎంతో గొప్పగా చూశారు. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాల హామీలు 20,000 ఇస్తానని చెప్పాడు, రైతు భరోసా కింద ఇస్తానని. కానీ అది ఇవ్వకపోగా, ఇన్సూరెన్స్ కూడా చేయకపోగా ఇప్పుడు 650 ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదం, ఎంత హేయం. ఇలాంటివన్నీ కూడా ఎండగట్టడానికి ఈ రోజు నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ధర్నాలకి, రైతుకి మద్దతుగా ఈరోజు, అలాగే విద్యార్థులకి మద్దతుగా అమ్మఒడి కోసం కానీ ఇలాగా ఈ 13వ తారీఖు అయిందండి. తర్వాత 27వ తారీఖున ఒక ధర్నా, 3వ తారీఖు ధర్నాతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ తగ్గిస్తానన్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయట్లేదు? సూపర్ 6 ఇవ్వడానికి ఏమని ఇస్తారండి? అబద్ధ హామీలతో వచ్చారు. అదే జగన్ గారు ఉన్న మాట చెప్పారు, నేను ఏమి చేయగలను అన్నది చెప్పారు. అది ప్రజలు అది ఏమంటే అది నమ్మలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నమ్మేసి మోసపోయారు. ఈ రోజు అది నమ్మారంటారు. జగన్ గారి మాట ఎందుకు నమ్మలేదు? ఇచ్చిన అంటే ఆశపడతారు కదా, ఉన్నదానికంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని, నెలకి 1500 చొప్పున ప్రతి మహిళకి వస్తుందని, నిరుద్యోగ భృతి వస్తుందని, అలాగే మహిళలకి ఉచితంగా బస్సు సర్వీస్ వస్తుందని, రైతులకు ఏకంగా 20,000 ఇస్తారని, ఇలాంటివన్నీ కూడా అబద్ధ హామీలన్నీ కూడా ఉన్నదానికంటే ఇంకో రూపాయి ఇస్తుందంటే ప్రజలు నమ్ముతారు కదా, నమ్మి ఇప్పుడు బోర్లా పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తా అన్నారు. అలా ఉచిత ఇసుక అన్నది పేరు, కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసరికి అంతా 27,000 దగ్గర అవుతుంది. ఇవన్నీ చూసే అబద్ధ హామీలు. అదే ఉచిత ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత మందు కానీ ఇవన్నిటికీ కూడా 33,000 కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖజానాలో పడేది. ఈ రోజు వీళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుయాయులందరికీ కూడా 33,000 కోట్లని దోచిపెడుతున్నారు. ఇసుక రూపేణ కానీ, మద్యం రూపేణ కానీ. అదంతా వచ్చిన సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు చేయగలిగేవారు. ఎలా ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్నారు. మీరు చూడండి, 33,000 కోట్లు ఇట్ల నుంచి వచ్చేదాన్ని ఇలాగ ప్రజలకు అంతా చేసేవారు. కరోనా టైంలో కూడా ఎంతో గొప్పగా ఆయన చేశారంటే, మన జీడిపి పెరిగిందంటే కారణం అమ్మఒడి ఇలాంటి పథకాలు కరోనా టైంలో వేశారు. అప్పుడు ఏమైనా స్కూల్స్ ఉన్నాయండి? లేదు కదా. అయినా సరే ఎందుకు వేశారంటే ముందు మనుషులు బతకాలి. ఆ కరోనా టైం ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చి ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అమలు కానీ అంటే హామీలు ప్రకటించారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ రైతులకి మద్దతుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిసెంబర్ 13వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కావాలండి, రైతు భరోసా కింద అకౌంట్లో వేస్తామని చెప్పి అన్నారండి. అది కూడా వేయలేదండి. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి మొత్తం అందరూ కూడా ఇవాళ రైతులతోటి కలెక్టర్ ఆఫీస్ గారి ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉందండి. కూటమి ప్రభుత్వం ప్రధానమైన అధికారులు రావడానికి సూపర్ 6 జగన్ కంటే మేము ఎక్కువ ఇస్తా అన్నారు. అలాగే ధరల విషయంలో ధరలన్నీ ప్రతి నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం, కరెంటు బిల్లు నాణ్యమైన కరెంటు బిల్లు ఇస్తామని చెప్పారు. ఏమైనా ఇంప్లిమెంట్ అడుగులు ఏమైనా పడతలేదు? ఏమీ జరగలేదండి. అడుగులు పడుతున్నాయండి. ప్రజలను ఎత్తిన భారం వేయడానికి అయితే మాత్రం అడుగులు పడుతున్నాయండి. అంటే ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచారండి, మొత్తం విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కూడా పేదవాడికి చాలా భారం అంటేనండి. నెక్స్ట్ నిత్యావసర ధరలు అన్నీ కూడా అధిక స్థాయిలో పెరిగిపోయి ఉన్నాయండి. పప్పులు, ఉప్పులు, నూనె కానీ అన్నీ కూడా అధిక స్థాయిలో పెరిగిపోయాయి. పెరిగిపోయింది. అదేవిధంగా ఇసుక ఫ్రీ అన్నారండి, అది కూడా జరగలేదు. ఇంకా అమ్మఒడి పథకం అన్నారు, అదే తల్లికి 100 అని చెప్పేసి అన్నారు. ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమంది కూడా 10,000 రూపాయల లెక్కన ఇస్తామని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేశారు. కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కానీ ప్రస్తుతానికి 6 నెలల కాలంలో సుమారుగా 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మన పేపర్లో, టీవీలోనూ చూస్తూ ఉన్నామండి. ఈ డబ్బు అంతా ఏమైపోయింది? జగన్ గారు అప్పులు చేస్తున్నారు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము వస్తే అలా కాదు, సంపద సృష్టించే జనాలకు ఇస్తా ఉన్నారు. ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఇప్పుడు 14 లక్షల కోట్లు అన్నది మీరు అందరూ కూడా గమనించి ఉంటారండి. మన రాష్ట్ర బడ్జెట్లో పెట్టారండి. మన బడ్జెట్లో మొత్తం మన రాష్ట్రం యొక్క అప్పు ఎన్ని లక్షల కోట్లు ఉందని చెప్పారండి. అది 6 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు ఉందని చెప్పారండి. అదేవిధంగా కాకి నివేదిక కూడా ఇచ్చిందండి. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మా మీద నెపం నెట్టడం కోసం 14 లక్షల కోట్లు అని చెప్పారు తప్ప, ఒకవేళ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కానీ ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ రూపంలో అందజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అంటే ఉన్నాయి, కానీ ఒక్కరికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం జరగలేదు. అంటే ఏదైనా ఒక కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 6 నెలలు సరే సమయం ఇవ్వాలండి. 6 నెలల సమయం గడిచిపోయింది. కానీ ఏ విధంగా అంటే ప్రతి అంటే పేపర్ స్టేట్మెంట్లో వరకు జరుగుతూ ఉంది, గ్రౌండ్కి వచ్చేటప్పుడు వరకు జరుగుతూ ఉందండి ఈ కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు. ఈ 6 నెలలు వేచి చూసి ప్రజల పక్షాన పోరాడాలి అని ప్రతిపక్షంగా ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు చేయడం జరిగిందండి. ఇక్కడ పీడిఎస్ రైస్ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, అక్రమ రవాణా జరుగుతుందని మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి
పెద్ద ఎత్తున ఆడవుట్ చేశారు. దానిపై మీ స్పందన? దానిపంటే అదంతా కూడా ఒక పొలిటికల్ లేదా సినీ స్టంట్ డ్రామా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొదటిసారి జరిగేది కాదండి. ఎప్పుడు కూడా వ్యాపారం జరుగుతూనే ఉంటుందండి ఎప్పుడు కూడానండి. కానీ దాని మీద ఏమైనా కానీ అవినీతి కానీ లేదంటే ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే దాన్ని ఎందుకంటే కూటమే కదండి అధికారంలో ఉంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? 3 చెక్ పోస్టులు పెట్టాం, అయినా సరే ఎక్స్పోర్ట్ జరుగుతుంది అంటున్నారు. ఎందువల్ల? అంటే చెక్ పోస్టులు ఉన్నాయంటే అది ప్రభుత్వానికి సంబంధించిన చెక్ పోస్టులే కదండి. అంటే ఎవరికైనా ప్రైవేట్గా పెట్టుకుని చెక్ పోస్టులు ఉండవు కదా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన చెక్ పోస్టులు ఉన్నప్పుడు ఎందుకు అరికట్టలేకపోతున్నారు వీళ్ళు? అంటే అక్కడ తప్పు జరగలేదు కాబట్టి అరికట్టలేదు తప్పు జరగలేదు కాబట్టి అడగట్లేదు. అనుకుంటుంది. పోస్టులోంచి వెళ్ళింది కదండి అక్కడికి అది. అంటే చెక్ పోస్టులు అంటే ప్రభుత్వం సంబంధించిన చెక్ పోస్టులే కదండి. మరి వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అంటే అన్నిటికీ కూడా రికార్డు పరంగా ఉంటేనే కదండి అన్ని కూడా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఒక మినిస్టర్ గారి తాలూకా ఉన్నాయని చెప్పాను అని అంటున్నారండి. ఆ షిప్ని ఎందుకు తనిఖీ చేయలేదండి? ఒక షిప్ని ఎందుకు తనిఖీ చేశారు? నేను సన్నకారు రైతునండి. నా పేరు నేతలారిబాబు అండి. సన్నకారు రైతుని. నేను 3 ఎకరాల కౌలు చేస్తున్నాను. అయితే మరి ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలో కేవైసీ కూడా వేయించుకోవట్లేదు. తర్వాత ధాన్యం డబ్బులు కూడా త్వరగా పడతలేదు, దళారులకు వెళ్ళవలసి వస్తుంది. అదే జగన్ గారి ప్రభుత్వంలో అయితే కేవైసీ వేసి డైరెక్ట్గా ఆధార్ కార్డు ఉంటే డైరెక్ట్గా డబ్బులు బ్యాంకులో పడి, ఇప్పుడు అలా కాకుండా మధ్యవర్తిలో దళారులు తీసుకుని అమ్ముకొని కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఆ స్టాఫ్ ఎవరు పనిచేస్తలేదు, పొలాల్లోకి రావట్లేదు, నీరు కూడా సరిగ్గా అందుతలేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? జగన్ గారు ఉన్నప్పుడు ఆర్బీకేలు చాలా బలంగా ఉన్నాయి. మరి రైతులు ఎవరు కూడా నష్టపోలేదు. డబ్బులన్నీ కూడా మరి బ్యాంకుల్లో వెంటనే అకౌంట్లో పడి లేదు. ఈరోజు రైతు భరోసా 20,000 వేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎవరికి ఖాతాలో పడలేదు. ఇన్పుట్ సబ్సిడీ జగన్ గారు ఉన్నప్పుడు ఎకరానికి నష్టపరిహారం కింద 28,000 చొప్పున నాకు 78,000 వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ. అలాగే ఇంట్రెస్ట్లు కూడా జగన్ గారికి కట్టడం జరిగింది. రైతు భరోసా కూడా కంటిన్యూగా పడడం జరిగింది. ఇప్పుడు వచ్చి 6 నెలలు 7 నెలల కూటమి ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చి ఒక రైతు కూడా పైసా అకౌంట్లో జమ అవ్వలేదు. రైతులు బాధపడుతున్నారా కూటమి ప్రభుత్వంలో? తప్పనిసరిగా ఆ మూల్యం తర్వాత చెల్లించుకుంటారు. కూటమి ప్రభుత్వం వారు రైతులు నిర్వీర్యం చేశారు. వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏమి కూడా సబ్సిడీ మీద ఇవ్వడం లేదు. అలాగే పరికరాలు ట్రాక్టర్లు కానీ కృషి ట్రాక్టర్లు కానీ ఏమి కూడా సబ్సిడీ మీద ఇవ్వడం లేదు. అందరూ కూడా రైతులకి ఏ విధంగా పట్టించుకోవడం జరుగుతుంది. సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగింది. కానీ వీరి యొక్క హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర బాధలతో ఇబ్బందులతో గురవుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారు, మళ్ళీ ప్రజలకి దగ్గరగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అన్ని పథకాలు వాళ్ళ కాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా 6 నెలల్లో జరిగింది. ఇప్పటికి ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అలాగే అమ్మఒడి లేదు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, 4 ఉంటే 4కి ఇస్తాం, 5 ఉంటే 5కి ఇస్తామని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా ఏ హామీని పట్టించుకోకుండా ఇప్పటికొచ్చి ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పారు. రకరకాల వాళ్ళ సూపర్ 6లో అనేక రకాల వాగ్దానాలు చేసి అన్నీ కూడా నెరవేర్చలేదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రైతు దీక్ష చేయడానికి కారణం రైతులకి మద్దతు ధర ఇస్తానని చెప్పి అది కూడా నెరవేర్చకపోవడం వల్ల మా ప్రీతమ్మ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొంటా ధర్నా కూడా చేయడం జరుగుతుంది. చాలా దారుణంగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడానికి ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తా ఉన్న రోజులు. ముందు కాలంలో చాలా ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నా. ఏమండి మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు 30,000 రూపాయలు ఉంటే కానీ ఇసుక లేదు. ఎక్కడ ఫ్రీ ఇసుక ఉందంటే చూపించమనండి. మనమే ఇల్లు కట్టుకుంటే మనకి ఇసుక కావాలంటే 30,000 రూపాయలు పెడితే కానీ రాని పరిస్థితి. నిత్యావసర ధరలు కూడా తగ్గిస్తా అన్నారు. నిత్యావసర ధరలు తగ్గిస్తా అన్నారు, కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నారు. నిన్న కాక మొన్న కొత్తగా కరెంటు బిల్లు రావడం జరిగింది. దాంట్లో మళ్ళీ ₹1 పెంచడం జరిగింది. రకరకాల బాధలు ప్రజలను ఇంకా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ప్రజల వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి పాపం చేస్తారని అనుకుని ఓట్లు వేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎవరికి 6 నెలలు పూర్తయినా సరే ఇప్పటికొచ్చి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారంటే చూపించమనండి. ఎక్కడ ఏది జరగలేదు. అందరూ చూస్తాం, ఎవరో నాయకులు అందరం కూడా పోరాటం దాని గురించే చేస్తూ ఉన్నాం. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికైనా సిద్ధంగా ఉన్నారని
తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.